వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోకి నాగబాబును ఎప్పుడు తీసుకుంటారు? ఇది ప్రస్తుతం బాగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోబోతున్నట్టుగా, మంత్రిగా చేయబోతున్నట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ఉంటూ ఒక ప్రెస్ నోట్‌ను కూడా గత డిసెంబర్‌లోనే రిలీజ్ చేశారు. డిసెంబర్‌లో ఈ ప్రెస్ నోట్ వస్తుంది. నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటామని. ఎందుకు ఈ ప్రెస్ నోట్ వస్తుందంటే, ఒక దశలో నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తారు. కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల అది సాధ్యపడదు గనక టీడీపీ ఆయనకు హామీ ఇస్తుంది. అది కూడా బీజేపీ కూడా సహకరిస్తుంది గనక నాగబాబుని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటారు. అది డిసెంబర్‌లో ఒక ప్రకటన వస్తుంది. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యేగా కాలేదు గనక ఆయనని ఎట్లా క్యాబినెట్‌లోకి తీసుకుంటారని ఒక చర్చ జరిగిన నేపథ్యంలో మార్చ్‌లో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారు. సో, మార్చ్‌లో నాగబాబు ఎమ్మెల్సీ అయితారు. ఆ తర్వాత వెంటనే క్యాబినెట్‌లోకి తీసుకుంటారని మరో రకమైన ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు ఆ ప్రచారం జరుగుతుంది గానీ క్యాబినెట్‌లోకి తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవట్లేదన్న అంశానికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, కొన్ని అంశాలపై మాత్రం కొంత స్పష్టత వస్తున్నట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌ను, నాగబాబుని క్యాబినెట్‌లోకి తీసుకునే అంశానికి సంబంధించి కొంత పునరాలోచనలో పడ్డారనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి ప్రధాన కారణం జనసేన అనేది కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా ముద్ర వేస్తున్నారు. ఆ రకంగా ఉంటే కొంత ఇబ్బందులొస్తాయి. ఒక రాజకీయ పార్టీ కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితమైతే రేపు ఎన్నికలు జరిగినప్పుడు కొంత ఇబ్బందవుతుంది గనక ఆ బ్రాండ్ నుంచి తాను బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో జనసేనకి సంబంధించి ముగ్గురు మంత్రులుంటారు. పవన్ కళ్యాణ్ ఉంటారు, కందుల దుర్గేష్ ఉంటారు, నాదెళ్ల మనోహర్ ఉంటారు. నాదెళ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మిగతా ఇద్దరు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఇద్దరు గూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు ఒకవేళ నాగబాబుని క్యాబినెట్‌లోకి తీసుకుంటే ముగ్గురు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు క్యాబినెట్‌లో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జనసేన పూర్తిగా కాపులకే ప్రాధాన్యత ఇస్తుందనే ఒక చర్చ జరుగుతుంది గనుక దీనిపైన ఏం చేయాలనే అంశంపైనే పవన్ కళ్యాణే కొంత ఈ అంశానికి సంబంధించి మంత్రివర్గంలో నాగబాబుని తీసుకునే అంశానికి సంబంధించి కొంత హోల్డ్‌లో పెట్టినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు టీడీపీకి సంబంధించినంత వరకు మాత్రం ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి డిలే జరగట్లేదు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ ఓకే అని చెప్తే అప్పుడు నాగబాబుని క్యాబినెట్‌లోకి తీసుకుంటామని చెప్పేసి టీడీపీ నేతలు అంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకొస్తుంది. నాగబాబును పూర్తిగా పార్టీకే పరిమితం చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ వ్యవహారాలు, అదేవిధంగా కొన్ని సినిమాలు కూడా 2, 3 సినిమాలకు సంబంధించి ఆయన కొంత నటిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పార్టీ పైన దృష్టి సారించట్లేదు గనక ఈ బాధ్యతలను పూర్తిగా నాగబాబుకు అప్పగించాలన్న ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు గాని భవిష్యత్తులో గాని ఖచ్చితంగా నాగబాబుని క్యాబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అనే అంశంపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం లేదు. నాగబాబు విషయానికి సంబంధించి పవన్ కళ్యాణే కొంత జాప్యం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.